హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివాల్ అప్డేట్స్. నేను మీ ముందుకు వాళ్ళ మార్చ్లో రిలీజ్ కావాల్సినటువంటి మొబైల్ డీటెయిల్స్ అండ్ వాటి బ్రాండ్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్ మాత్రం కొనే ముందు ఒక్కసారి ఆగండి, ఎందుకంటే మార్చ్లో మాత్రం చాలా మంచి మొబైల్స్ అండర్ 35,000 కానీ, అండర్ 30,000 కానీ, అండర్ 25,000 కానీ, అండర్ 15,000లో కూడా మొబైల్స్ అయితే లాంచింగ్లో ఉన్నాయి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మార్చ్ 4న రిలీజ్ అవుతుంది. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F15 అనే మొబైల్ అయితే లాంచ్లో ఉంది. ఇది వీళ్ళు టీచ్ చేసింది అయితే ఒక 5 ఫీచర్స్ మాత్రమే. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో 4th ఈ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి అంట. చిప్సెట్ వచ్చేసి 6100+ చిప్సెట్ అయితే ఉంటుంది. దీంట్లో 6.5 inch అండ్ 800 నైట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A. చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ మొబైల్ కోసం. అయితే మార్చ్ 5న రిలీజ్ అవుతుంది. ఇది అండర్ 25,000లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్పొచ్చు. OLED ప్యానల్తో వస్తుంది. 7200 చిప్సెట్ ఉంటుంది. 6.7 inch డిస్ప్లే సైజు. ఆండ్రాయిడ్ 14తో 8GB ర్యామ్, 128 బేసిక్ మోడల్ వచ్చేసి 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి మొబైల్. ఈగలీ వెయిటింగ్ ఫర్ దిస్ మొబైల్. అండ్ ఆ రోజు ఇంకో మొబైల్ కూడా ఓపెన్ అవుతుంది. ఒప్పో నుంచి ఒప్పో F25 అనే మొబైల్ అయితే లాంచింగ్లో ఉందన్నమాట. ఇది IP65తో వస్తున్నటువంటి మొబైల్. ఇది కూడా అండర్ 25,000లోనే ఉంటుంది. OLED ప్యానల్ సేమ్. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. 8GB ర్యామ్ అండ్ 128GB మెమరీతో అయితే ఇది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 6th రోజు మార్చ్ 6th నెక్స్ట్ డేనే రియల్మీ 12+ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇది అండర్ 20,000లో కర్వ్ డిస్ప్లేతో వస్తున్నటువంటి ఫస్ట్ ఎవర్ ఫ్లాగ్షిప్ లగ్జరీ వాచ్ డిజైన్ అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ సోనీ LYT600 iOS కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 7050 చిప్సెట్ మీడియాటెక్ది డైమెన్సిటీ, 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. రెయిన్ వాటర్ టచ్ డిస్ప్లే కూడా దీంట్లో ఉందని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ 3D VC కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఆ రోజు వరకు అయితే ఆగాల్సిందే రియల్మీ 12+ కోసం అయితే. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మార్చ్ 7న రిలీజ్ అవుతుంది. వివో నుంచి వివో V30 అండ్ వివో V30 Pro అయితే లాంచ్ అవుతున్నాయి. సేమ్ కర్వ్ డిస్ప్లేతోనే వస్తున్నాయి కూడా, 120 Hz రీఫ్రెష్ రేట్తోని. అండ్ వివో V30లో ZEISS అనే కెమెరాని అయితే తీసుకొచ్చారు. దీంట్లో చాలా బాగా వర్క్ చేస్తుంది. పోర్ట్రైట్ షాట్స్ అన్నీ కూడా అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఇది ప్రాసెసర్ వచ్చేసి 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బేసిక్ మోడల్ 8GB 128GB వస్తుంది. అండ్ 80 watt ఛార్జర్, 5000 mAh బ్యాటరీ ఇందులో ఉంటాయి అనమాట. అండ్ 35,000లో ఈ మొబైల్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. వివో V30 Pro మాత్రం మీడియాటెక్ 9200+ చిప్సెట్తో వస్తుంది. సో మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇదే నెలలో సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A55 కూడా A54కి సక్సెసర్ సిరీస్ కాబట్టి ఇది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట మొబైల్లో. మిడ్ రేంజ్లో మాత్రం చాలా మంచి మొబైల్ ఇది. అండ్ Exynos 1480 ప్రాసెసర్ అండ్ OLED ప్యానల్ అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్, కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఆగండి, మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మార్చ్ 4, 5, 6, 7 మంచి మొబైల్స్ అయితే లాంచింగ్లో ఉన్నాయి. వెయిట్ చేసి తీసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.